కాదంటే మీరెట్లా బతుకుతాం వదినో ఎల్లలోకం మీద అవ్వలేని పిల్లల దూత్తలేమో అయ్యలేని పిల్లల దూత్తలేమో గాలాంటి బాధ మగవచ్చిల్లే వదిన మీరు తప్ప మగ చుట్టారు ఎవరున్నారా అవ్వలేని పిల్లలామే నా వదిలేమో అవ్వలేని పిల్లలము అయ్యో అయ్యలేని పిల్లలామే నా వదిలేనో అన్నం దిగిన ఏనాడు నువ్వు చెప్పిన పనులని ఏతామని కళ్ళ మీద పడుతుంది కళ్ళ బిడ్డ శివలీలదేవి అమ్మా ఒకవేళ మా ప్రాణం పోతే మా వేరాల కన్నా కడుపు గండి పోతుంది వదిలేకు ఇవాళ మా అన్నలు ఓ వంగ చెప్పలేదా ఓ బామలారా నా చెల్ల పైన నా తమ్ముడు పైలవాని నా అన్నలన్న మాటలు మరిసిపోయిన వదిలేకు ఇవాళ చెప్పుకున్నదందుకు మాకు అవ్వయ్యలేదు అవు చెప్పుకున్నదందుకు మా కన్నలు లేరు పరే రాజ్యంలోన మా అన్నలు ఏనాడు పంచాయతీ కంటే వేలు వదిలేకు నేను కాదంటే కాదు నేను అన్న వల్ల పెట్టాలేవా ఓ వదిలేనా అయ్యో అన్న వల్ల పెట్టాలేవా నా వదిలేనా అయ్యో కన్న బిడ్డ శివానీరా శివానీరా అయ్యా వదినల కళ్ళ మీద పడ్డదమ్మా అవలేని పిల్లల వదిలేను కాదంటే కళ్ళు నేను మొక్కేదాము అమ్మ కళ్ళ మీద పడ్డదమ్మా కన్న బిడ్డో అయ్యో కా బిడ్డ శివలీలా శివలీలారా ఓ వదినే నువ్వు ఆడి బిడ్డవని చూడకుండా నువ్వు కాలుతోని నన్ను కన్న వదిలే అందుకే అన్నారవ్వా ఈ ఆడపిల్లలకైనా అవ్వ ఉన్నాని నాళ్ళవ వీధి పోగాటగా అన్నారు అయ్య ఉన్నాని నాళ్ళయ్య వీధి పోగాటగా అన్నారు వదిలే అమ్మా తల్లి ఉంటే బిడ్డ తప్పు చేస్తే 96 తప్పులు చేసిన తల్లి తొడ కింద దాచుకుంటదాట ఇవాళ అందుకే అన్నారు కోటి వరాలు పోసిన కోడలు మన బిడ్డ కాదు అతిక వరాలు పోసిన అల్లుడు మన కొడుకు కాదన్నారు అవ్వ గీయాల నాకవ్వ ఉంటే ఓ కోడల్లారా నా బిడ్డ ఏ తప్పు చేసిందని అడ్డం వచ్చి మా అవ్వ ఆగబట్టే మాకు మా అవ్వ లేదు వైరే అయ్యా అవ్వలేకున్నా కానీ మీరే మీ కడుపులో ముట్టకున్నా కన్న పిల్లలెక్క ఇన్ని రోజులు దాదుకున్నారు వదిలే ఆ ప్రేమ ఎడువాయే ఆ భ్రమలు ఎడువాయే వదిలే నువ్వు అవ్వలేని పిల్ల అయ్యాలేని పిల్ల ఎల్లలోక మీద వయ్య దాచుకొని ఎలిసేది ఎంతమంది బిడ్డలు ఉన్నారు కన్న పిల్లల ఓట్టుకొని అవు ఎలిసేది కన్న తల్లిదండ్రుల చూస్తలేమో వదిలే అయ్యో గాలంటోగా బాధనో గాలంటోగా బాధలైనా అయ్యో బాధలల్లా పెట్టుకో వదిలేశా బంది నీవు అయ్యో కన్న పిల్లలు చూడమా అయ్యో కాళ్ళ మీద అమ్మా నాలుగేళ్ల పిల్లలు ఇద్దరు వదినల్ల కాళ్ళ మొప్పు తన కాళ్ళ వీధికెళ్ళి ఏనాడు జాడించినదే ఆ తోడబడతంటే అమ్మా నీ పాదం ఎక్కడ నా వీపు ఎక్కడ మీ పాదం తీసి మా వీపు పైన దొక్కుతే పక్కకున్న 66 సారి పొక్కలు మరి పొక్కలు పళ్ళ మాట ఇరిగనమ్మా అమ్మా ఇయాల ఒకవేళ నిద్రనేమో చోటెరగది ఆకలి రుచి తెలవది
దెబ్బ మాయం తెలియదు వదినలారాకు ఆయ పట్ల దెబ్బ తరుగుతేది మా ప్రాణం పోతేది కనకున్న మా వేరాల కన్న కడపు అయ్యో గండి ఓ వదినలారా గండి ఓ వదినలారా అని కళ్ళ మీద బిడ్డో బిడ్డ పోతుందమ్మా నా ఎడవ కాలుకున్న తిరిగి మొక్కడుకున్నది ఉడకనొచ్చే మొక్కన ఓ తంగైన మొక్కన ఓ చింతలు కమ్ముతాను మా వదిన చూస్తే పెద్ద మంది వస్తున్నది ఇంకా మాత్రమే నావు నాలుక లంచ కొడుకు దిద్దనట్టు అయితే లంచ కొడుక వీళ్ళు ఇంట్లో ఉంటే నా కాలు మోపుతారు ఇంతకెళ్ళి వెళ్ళబడితే ఎర్రని బాయిలు ఎవరు అన్నం అన్నం అంట అనవు చిన్నప్పుడు మీ అవ్వలని అన్నంలో వండి కదా అన్న ఎక్కడ అన్నం పాడు అన్నస్తున్నా కానీ నీవే తిరగకి రోడ్ అవుతాంది మేళ మీద చేయలేదు రామ 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 చేతికి చిల్లు ఇతర పిల్లల చెప్పుతోనే కొడితే ఓ వదినలారా ఇది మీకు న్యాయం అవుతుందా ఇది మీకు అవుతుందా చిప్ప చేతికి మా అన్న చేతికి చిల్లు చెప్పుతోనే కొట్టిల్లా నీకు ఓ అన్న శివసేన రాజా మన ఏ పుడుగ పుట్టినవు రాదు మన పుడుగ వీధ మన్ను వయ్యాదు మన పుడుగ వీధ దుమ్ము వయ్యరాదు అవి పుట్టంగానే అవ్వను దాచుకున్నాము పుట్టంగానే తండ్రిని దాచుకున్నవి అన్నాకు మన వదినలు ఎలగాదా అనేకు అమ్మా 10 రూపాయల చేతులు లేకున్నా పాలుల్ల బలం ఉండాలన్నారు రాదు మా నాయన తోడాదు అన్నో తమ్ముడు ఉంటే అవ పెద్ద నాన్న చిన్న నాన్న నీకు అమ్మా చిన్న బాబుల ఇంటికాడ మన బతుకుతే అన్నాకు మనకు చిన్న బాబులు లేకపాయే పెదనాలు లేకపాయే అన్నాకు ఒకవేళ అవ్వ తోడ చెల్ల ఉన్నాకు చిన్నమ్మల ఇంటికి పోయి మన బతుకుతూ అవ్వ పెద్దమ్మల ఇంటికి పోయి మన బతుకుతూరా అన్నా మనం ఏ రాజ్యం వెళ్ళిపోదామన్నో ఇప్పటికీ మనలో ఉన్న మందు బొక్కి బతకాలన్నారు ఈ ఊరే మన కన్న తల్లి అనుకుందాము చెల్లెలా మన అన్న వచ్చేదాకా ఊళ్ళో అన్నం పడుకొని బతుకుదామా అని ఇప్ప చేత బతుకున్నారు 2 పిల్లగాళ్ళు నేనేమి పక్కబడులు బలడుకోండి
చెల్లెత్తు అట పెద్ద చెల్లి ఆ పక్క మాట పెట్టుకుని చెప్తా చెల్లె ఇది గానరుడు అన్నవాడు తింటారు ఇద్దరు పిల్లగాలు ఇక్కడ అన్నవాడుకొని తింటారా ఇలా సంగతి ఇక్కడ ఉన్నదా సూర్యవతి రాజు బాలవతి రాజు అక్కడ ఏర్లు వస్తాను పేరు రావణ భీముడు అజానవానికి రోజులు గడుస్తానే ఏర్లు వచ్చినాక ఆనాడు ఏమన్నాడు మరి అయ్యా మా పంచాయతీ చెప్పాలంటే జ్యేష్ఠ భాగం ఎవరికి ఇవ్వాలి మేము ముగ్గురం అన్నదమ్ములం ఇలా జ్యేష్ఠ భాగం ఎవరికి ఇవ్వాలంటే పెద్దోడు సూర్యవతి రాజు అన్నాడు జ్యేష్ఠ భాగం కని అని పంచాయతీ చెప్పబోయి ఆగింది ఆగి ఆ ముగ్గురు అన్నదమ్ములు అన్నారు ఏందయ్యా చెప్పబోయి ఆగినవు అంటే ఈ ముచ్చట ఏం చెప్పా నా తమ్ముడు బాలవతి రాజు చెప్పాలన్నాడు సూర్యవతి రాజు అరే తమ్ముడ బాలవతి రాజా ఎవరికి ఇలా చెప్పురా అన్నాడు అన్నప్పుడు అన్నాడు బాలవతి రాజు అయ్యా జ్యేష్ఠ భాగము ఎక్కడైనా ఇంటికి పెద్దలకి జ్యేష్ఠ భాగం ఉంటుందా ఇంటికి పెద్దలకి జ్యేష్ఠ భాగం ఉంటది అన్నా సూర్యవతి రాజా గీత ముచ్చట ఎందుకు చెప్పలేదు అన్నాడు బాలవతి రాజు తమ్ముడా నాకు తెలవక కాదు నేనంటా నేను మనం ముగ్గురం అన్నదమ్మ సూచనవా ఇక్కడ వీళ్ళకు పెద్దలకి జ్యేష్ఠ భాగం ఇప్పిస్తే అక్కడ నాకు జ్యేష్ఠ భాగం వస్తుందని నువ్వే అనుకుంటావని నేను కామని నేను చెప్పవల్ల కాదురా తమ్ముడు మాకు రావాలని ఇక్కడ ఈ పంచాయతీ చేసాను నువ్వు అనుకుంటావు అంటే లేదు అన్నా ఎవరికైనా కానీ జ్యేష్ఠ భాగం ఇంటికి పెద్దోనికే ఉంటది అని చెప్తే రావణ భీముడు అజ్ఞాన బావుడు అయ్యా మీరు వచ్చి ఇన్ని రోజులు అవుతాను ఇంత మంచిగా మాకు లొల్లి జవడం లేకుండా మాకు ఏర్లు పోసారు ఎవరికి రావాల్సిన భాగం వాళ్ళకి ఇప్పించారు పెద్దోనికి జ్యేష్ఠ భాగం ఇప్పించారు మీకు శాలలో కప్పి సన్మానం చేస్తామని సూర్యవతి రాజుకు బాలవతి రాజు చూడమమ్మా శాలలో వాళ్ళు కప్పినారా మీకు సన్మానం చేశారు రాముడు మనం వచ్చి రోజులైతాను అయ్యా రాముడు నువ్వు అజానబావుడు మా ఊరికి మేము వెళ్ళిపోతాను అన్నది కానడిస్తాను